కలియుగ దైవం కొలువైనటువంటి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభమైంది. రేపు ఉదయం మీనలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం చేపట్టి సాయంత్రం పెద్ద శేష వాహనంపై తిరుమాడవీధుల్లో శ్రీవారు విహరించనున్నారు. రేపటి నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవ వాహన సేవలు తిలకించడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తుండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పాలక మండలి అధికారులు అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. ఇక అక్టోబర్ 2వ తేదీ చక్రస్థానంతో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందజేస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభమైంది. రేపు ఉదయం మీనలగ్నంలో తీసుకున్నట్టయితే ధ్వజారోహణంతో ప్రారంభమై అలాగే సాయంత్రం పెద్ద శేష వాహనం పైన స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఇప్పటికే దేశ నలుమూలల లక్షలాది మంది భక్తులు వేచి ఉన్నటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే ఈ యొక్క వాహన సేవలు తిలకించి పునీతులు అవ్వడానికి దేశ రాష్ట్రాల నుంచి కూడా భక్తులంతా కూడా భారీగా తరలి వచ్చేటువంటి సందర్భం. అయితే ఇవన్నీ కూడా భారీగా వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే టీటీడీ పాలక మండలి కావచ్చు అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దాదాపు ఈ యొక్క భద్రతా చర్య తీసుకున్నట్టయితే 2000 మంది విజిలెన్స్ అధికారులు అలాగే 4700 మంది పోలీసులు ఇక ప్రత్యేక అధికారులు దాదాపు 700 మంది వరకు ఉన్నారు. వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులను అబ్జర్వ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గతంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క చెంటి పిల్లల్ని అపహరించినటువంటి ఘటనలు కూడా మనం ఎన్నో చూసాము. అయితే ఇటువంటివి కూడా జరగకుండా ఈసారి ఒక టెక్నాలజీ రూపంలో ఎల్ఎన్టీ కంపెనీ ఆధ్వర్యంలో జియో ట్యాగ్ అనేది కూడా చంటిపేటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో పైన ఉన్నటువంటి శానిటైజరీ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఎక్కడికెక్కడ ఈ యొక్క టాయిలెట్స్ అని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక కీలకమైనటువంటి ఈ యొక్క సేవల్లో ప్రధానంగా చెప్పుకోవాలి గరుడ సేవ రోజు తీసుకున్నట్టయితే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకున్నటువంటి సందర్భంలో ముందు రోజు నుంచి దాదాపు 29వ తేదీ ఉదయం వరకు చంటిపేటల తల్లులకు కావచ్చు అలాగే ఇక వయోవృద్ధులకు ఇక ఎన్ఆర్ఐలకు వీళ్ళకంతా కూడా విఐపి దర్శనాలంతా కూడా రద్దు చేశారు. కేవలము ప్రోటోకాల్ ఎవరైతే ఉంటారో ముఖ్యమైనటువంటి వారు వాళ్ళకి వరకే పరిమితం పెట్టి గత 3 నెలల క్రితమే 1,16,000 టికెట్లు 300 రూపాయల టికెట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది టీటీడీ. ఇక మిగిలిన సామాన్య భక్తులంతా కూడా శ్రీవారి దర్శనం ఉచిత దర్శనం చేసుకున్నటువంటి దిశగా కంపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వస్తున్నటువంటి భక్తులను ఈ యొక్క అల్పాహారం కావచ్చు పానీయం కావచ్చు చంటి పిల్లలకి పాలు కావచ్చు నిత్యావసరము అందుబాటులో తీసుకొచ్చే విధంగా వివిధ కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక గరుడ సేవలో తీసుకున్నట్టయితే కీలకమైన ఘట్టం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు. ఈ యొక్క రద్దీ ఎక్కువగా ఉండి కొంతమంది ఈ యొక్క తిరుమాడ వీధుల్లో వెళ్ళి స్వామివారి వాహనాన్ని నేరుగా వీక్షించేదానికి కుదరకపోవడంతో వాళ్ళకి నూతనంగా పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మొత్తం మీద తిరుమల తీసుకున్నట్టయితే ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని కొన్ని విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలు కావచ్చు వీటితో డెకరేట్ చేసినటువంటి పరిస్థితి అయితే టీటీడీ పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేశాడని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత సాయంత్రం ఈ యొక్క పెద్ద శేష వాహనంతో పాటు స్వామివారిని దర్శించుకుంటూ తిరుమాడ వీధుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క 9 రోజుల పాటు జరిగేటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే టీటీడీ కార్యనిర్వహణాధికారి అయినటువంటి అనిల్ కుమార్ సింగర్ గారు వీళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి అలాగే ఇక్కడ నూతనంగా టెక్నాలజీ రూపంలో కూడా ఇటు ఇస్రో సాంకేతికం ద్వారా అలాగే ఎల్ఎన్టీ కంపెనీల ద్వారా మొత్తం టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చేయాలనేటువంటి బాధ్యత తీసుకుని ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సుధీర్, బీఆర్కే న్యూస్, తిరుపతి.